స్తోత్రాలు అయ్యా. ఈ రీతిగా ఈ 3వ దినమున ప్రభువా ఈ రాజేంద్ర నగర్ కాలనీలో జరుగుతున్నటువంటి నాయన ఈ యొక్క సువార్త అయా సభల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా గడిచిన 2 రోజులు ఘనంగా నీ సేవకుల ముఖాంతరములో నుండి నువ్వు మాట్లాడినటువంటి నాయన నీ మాటలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన సేవకులను విశ్వాసులను అయా ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి నాయన నీ మాటలు విని విశ్వసించులాగున నీవే నీ కృపను చూపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలో వచ్చారండి మనందరం. పాలూరులో అందరూ చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టి గట్టిగా వేసేయండి. 9% చివరి రోజు రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా సంతోషంగా ఉన్నారు. ఇంకా శబ్దంగా చప్పట్లు కొట్టి సింహాసనాసీనుడుగా ఉన్న యేసయ్యని సింహాసనాసీనుడుగా ఇక్కడ దేవాది దేవుడు దిగి వచ్చినారు. చివరి రోజు కూడా ఈ రోజు మాతో దేవుడు మాట్లాడినప్పుడు చెప్పారు 3 గంటలకు తన సింహాసనం కూర్చోపోతాను ఇక్కడ సాయంకాలం అన్నాడు. హల్లెలూయా. 3 గంటల నుంచి దేవుడు మన కొరకు భయంకరమైన కార్యాలు చేయాలని ఆయన సిద్ధంగా ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు ఇంకా ఎంతసేపు మీరు కూర్చునిపోతారో నాకు తెలియదు, కానీ సమయానికి ముగించబడబోతుంది. హల్లెలూయా. మీకు ఇంకా సమయం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. భయంకరమైన ఉద్యమం రేసింగ్ రివైల్ చూడబోతున్నారు. హల్లెలూయా. ఒక్కొక్క బిడ్డలోని దేవుడు బలంగా కార్యం జరిగించబోతున్నాడు. యేసు మహారాజు పట్టణం పాలూరుని చిన్న గ్రామం, మారుమూల గ్రామంలో యేసయ్య అంటే ఎవరిని తెలియని గ్రామం, భయంకరమైన అన్ని దేవతలను పూజించే గ్రామంలో లోకానికి ఎవరికి తెలియని గొప్ప మర్మమును ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మర్మాన్ని తెలియచేయాలని లోకంలో ఉన్న ప్రజలందరినీ భయంకరమైన రాబోతున్న శ్రమల కాలంలో కాపాడాలని దేవాది దేవుడు సింహాసనాసీనుడుగా ఒక మారుమూల గ్రామంలో అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తామా దేవుని బిడ్డరా. గ్లోరీ టు గాడ్ జీసస్. ఈ రోజు కూడా మీరు అందరూ కూడా తెలుసుకోండి, ఒక గొప్ప మర్మం వినబోతున్నారు. హల్లెలూయా. దేవాది దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. అంతేకాలం మర్మం ఈ రోజు రిలీజ్ అవబోతుంది ఈ ఊరిలో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు చప్పట్లు గట్టిగా చప్పట్లు. మీరు ఎంతకంత ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారో అంతకంత దేవుడు మీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. రివైవల్ రాబోతుంది. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో వాక్యం చదవడానికి వరకు బిడ్డ ఇస్తరం అంటారు. మైక్ మైక్ ఇచ్చేయండి. ఇస్తరం ముందుకు రండి. షందలరి కమణ దూరబా కబా రివందరబ షందరబ. మైక్ వెడియండి సార్, మైక్ వెడి ఇచ్చేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు కూడా దేవాది దేవుడు మన మధ్యలో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ నిలబడుతున్న ఈ నోవాహయ్య గారు కేవలం నిష్ప్రయోజకులమైన సేవకుడు. నాకు బైబిల్ తెలియదు, నాకు రాష్ట్రం తమిళనాడు, చదువుకోలేదు, చిన్న జ్యూస్ వ్యాపారం చేస్తూ ఉంటిని. అలాగనే నాకు ఒక దప్పిక ఏమంటే యేసయ్యని గురించి చెప్పాలా, నా పట్ల దేవుడు చేసిన కార్యాలు సువార్తగా సాక్షిగా చెప్పాలని ఆ తపన మాత్రమే ఉండింది. 2020 సంవత్సరంలో దేవుడు ఒక బలమైన దర్శనం ద్వారా లోకానికి భయంకరమైన ఉగ్రత రాబోతుంది అని చెప్పి 2019 సంవత్సరం నవంబర్ మాసంలో దేవాది దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్లి రాబోతున్న ఉగ్రతని గురించి ఒక దర్శనం చూపించినారు. అదిదా మనం చూసాము. 2019 సంవత్సరం చివరిలో COVID-19 గా బయటికి వచ్చింది. హల్లెలూయా. లక్షల ప్రజలు మరణించబోతున్నారని 2019 సంవత్సరం నవంబర్ మాసం 10వ తారీఖు నన్ను పరలోకం తీసుకెళ్లి దేవుడు చూపించినారు. హల్లెలూయా. దాని తర్వాత నా జీవితం మారింది. ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత దేవుడే దిగి వచ్చి ఒక గ్రామం గురించి మాట్లాడినారు. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. దాంట్లో చూపించిన దర్శనం అంతా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది కనుక ఇక్కడ నేనే దిగి వచ్చి సింహాసనాసీనుడుగా ఉండి సేవ చేస్తున్నాను దేవుడు చెప్పి ఆ సేవలు మమ్మల్ని తీసుకెళ్ళాలి. అక్కడ జరుగుతున్న పరిచర్య అనేటికి మీ ముందుకు వచ్చున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి వెళ్ళిపోతాం. కరెక్ట్ గా 10:15 వాక్యం ముగించబడుతుంది. తర్వాత వర్షిప్ స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డగా శ్రద్ధగా గమనించండి. కొద్ది సమయం కూడా మీరు ఒక్కరు కూడా అటు ఇటు తిరగకండి. చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ఈ రోజు దేవుడు మీ అందరికి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అందరూ తీసుకుంటాం. కొత్త నిబంధన అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం
16, 17, 18 3 వచనాలు మాత్రం చదువుతాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చదవనిమ్మా. ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుని. హల్లెలూయా. ఈ అంత్య దినములో, కడవరి కాలంలో దేవుడు ప్రవచించిన కార్యాలు ఖచ్చితంగా ఆయన రాకడకు ముందుగా జరగబోతుంది. హల్లెలూయా. సంఘాన్ని సిద్ధపరిచేదాని కొరకు దేవుడు ఈ కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు యెహోవా తండ్రిగా యోవేలు ప్రవక్తతో పాత నిబంధన కాలంలో ప్రవచించినారు. ఏం ప్రవచించినారంట? అంత్య దినముల యందు నేను, అందు చెప్పండి, అంత్య దినముల యందు నేను, అంత్య దినముల యందు నేను ఉంటున్నాడు. దేవాది దేవుడు నేనుంటే అక్కడ దేవాది దేవుడు యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేనే వచ్చి మనుషులందరి మీద నేనేం చేయబోతున్నా అంటే నా ఆత్మని కుమ్మరించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మన అందరికీ తెలుసు యేసు ప్రభు రాకడ సమీపమై ఉన్నది. అంతే దినములు జరుగుతున్నది. భూమి మీద దేవుడు ఏదైతే ప్రవచించినారో అంతా నెరవేర్చే కాలం జరుగుతున్నది. యుద్ధములు చూస్తున్నాము. భయంకరమైన తెగులు వచ్చింది. భయంకరమైన ప్రజలు మారిపోయినారు. ప్రేమ లేని లోకం ఇప్పుడు నడుస్తుంది. ఎన్నో భయంకరమైన కార్యాలు మత్తయి సువార్త 24 చెప్పబడిన అన్ని జరుగుతుంది. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడన్న ఒక గొప్ప మర్మాన్ని ఈ వాక్యంలో రాసి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానంగా గ్రంథంలో ప్రవచనంగా చెప్పబడిన కార్య నెరవేర్పు చిన్న పాలూరు గ్రామంలో జరిగి ఉన్నది. హల్లెలూయా. ఏం జరిగి ఉంది ఇప్పుడు వాక్యం చూడబోతున్నాను. చూడండి. దేవుడు ఈ మాట ప్రవచించడానికి మునుపు పాత నిబంధన గ్రంథంలో హోషేయ ప్రవక్త 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఇప్పుడు యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. ఈ అంత్య దినంలో ఒక కార్యం మనం చేయాలంటే అందరు గమనించండి. బాగా ఈ వాక్యం బాగా నోట్ చేసి పెట్టుకోండి. అంత్య దినంలో మన ప్రాణ, ఆత్మ, శరీరం తప్పించబడాలంటే, రాబోతున్న శ్రమల కాలంలో మనం తప్పించుకోవాలంటే ప్రవక్త మాట్లాడుతున్నాడు. హోషేయ ప్రవక్తతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఈ రోజు దేవుడు పిలుస్తున్నాడు ఈ పట్టణాన్ని చూసి. యెహోవాని కూర్చిన జ్ఞానము. ఈ రోజు 5వ మెసేజ్ మీ అందరికి రాబోతుంది. మర్మం తెలియపరచబడుతుంది. యెహోవాని కూర్చిన ఒక గొప్ప మర్మం, జ్ఞానం సంపాదించుకుంటాము రండి. తర్వాత యెహోవాను కూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనని అనుసరించదము రండి. మొదటిగా ఏం చెప్పాడు? సంపాదించుకుంటాము రండి అన్నాడు. రెండోదిగా ఏం చెప్తున్నాడు అంటే యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునుంట. రెండోదిగా భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మన యొద్దకు వచ్చును. అంతే దినములందు మనుషులందరి మీద నేను అన్నాడు. నేను దిగి వచ్చి అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పిన దేవుడు హోషేయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ గమనిస్తే, యెహోవాను కురిసిన జ్ఞానం అంతే దినాలు సంపాదించుకుంటాము రండి పిలుస్తున్నాడు. ప్రవక్త పిలుస్తున్నాడు. ఎలాగ మనం పొందుకోపోతున్నాము, ఏం జరగబోతుంది అక్కడ రాస్తున్నాడు చూడండి.
అక్కడ ఎలాగ దొరకపోతున్నా భూమిని తడుపునుంటి తొలకరి వర్షము. మొదటి చెప్పండి, తొలకరి వర్షము. తొలకరి వర్షము. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చెప్తుంది, తొలకరి వర్షం జరిగింది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చి, నేను అగ్ని వేయవచ్చి తిని ఇప్పుడే అది మండుకుని రగలాలని ఆశపడుతున్నానని చెప్పి లూకా సువార్త 12:49 నెరవేర్చినాడు. ఎలాగ నెరవేర్చినాడు తెలుసా? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో బెందెగొస్తే దినములందు పరిశుద్ధాత్మ దేవుడుగా తొలకరి వర్షం కురిపించడానికి కొరకు దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్లి తండ్రి యొక్క ఆత్మగా భూమికి దిగి వచ్చిన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డరా, ఇది గొప్ప మర్మం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్తుంది, క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడు ఉంటున్నాడు. క్రీస్తువే పరిశుద్ధ ఆత్మ దేవుడు. సంఘాలు నడిపించబడింది, సంఘ చరిత్ర దాటిపోతా ఉంది. యేసు ప్రభు జరగబోతుంది, కానీ వాగ్దానం నెరవేర్చబడాలి. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచామా దేవుని బిడ్డరా. వాగ్దానం నెరవేర్చబడాలి. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలి. జరుగుతుందా జరగదా చెప్పండి? దేవుని మాట నెరవేర్చబడుతుందా పడదా? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అందుకే అక్కడ ఆ హోషేయ ప్రవక్తతో దేవుడు ముందుగానే ప్రవేశించినాడు. తొలకరి వర్షం తర్వాత అక్కడ చదవండి, ఇప్పుడు రాయబడిన అర్థం మీకు బాగా అర్థమవుతుంది. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన మన యొద్దకు వస్తాడంట. మళ్ళా మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడుగా తొలకరి వర్షం కురిపించడానికి మేడగదిలో వచ్చాడు. అపోస్తుల గ్రంథంలో చూసిన బెందెగొస్తే దినముల్లో మళ్ళా కడపటి వర్షం కురిపించడానికి కూడా ఆయన మన ఎద్దకు వస్తాడంట. ఇద గొప్ప మర్మం. యేసుక్రీస్తు సంఘాన్ని కాపాడడానికి కొరకు అంతే దినములో భయంకరంగా రాపోతున్న శ్రమల దినంలో 666 ముద్ర వేయబోతున్న కాలంలో తన సంఘాన్ని లేవనెత్తాలని, తన బిడ్డని కాపాడాలని కడవరి వర్షంగా ఆయన మన ఎద్దకు వచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డరా, ఆయన మన ఎద్దకు దేవుడు దిగి వచ్చినాడు. ఎక్కడ దిగి వచ్చినాడు? ఇద గొప్ప మర్మం. ఇప్పుడు తీసుకోండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చెప్తుంది. మొదటి 2 వచనాలు తీసుకోండి. బలిష్ఠుడైన వేరొక దూత. అందరూ తీసుకోండి, పేజీ నెంబర్ చెప్పండి. పేజీ నెంబర్ వచ్చేసి 233. 233 233 పేజీ చదవండి. మొదటి 2 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండను. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడితే 5%. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కడవరి వర్షం కురిపించడానికి కొరకు బలిష్ఠుడైన దూతగా దేవాది దేవుడు ఆయననే దిగి వస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడితే 5%. హల్లెలూయా. ఎందుకొరకు వస్తున్నాడు? కడపటి వర్షము. అందుకు చెప్పండి, కడపటి వర్షము. ఎలాగా ముందుగా వర్షం పడిందో, తొలకరి వర్షం పడిందో, ఎలాగ అపోస్తుల కాలంలో అపోస్తుల గ్రంథంలో రాయబడిన కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిందో, అలాగనే కడపటి వర్షం బలముగా కురిపించాలని, అంతే దినములు ఆయన ఆత్మని కుమ్మరించాలని అక్కడ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చదివినట్టుగా మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలి. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించాలి, యవనులు దర్శనం చూడాలి, వృద్ధులు కలలు కనాలి. ఇది మనుషులందరి మీద నెరవేర్చబడాలి. అందుకొరకే కడపటి వర్షం కురిపించడానికి కొరకు దేవాది దేవుడు ఆయన మర్మంగా ఎవరికి తెలియకుండా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ముద్ర వేసి ఈ 2000 సంవత్సరంగా ఈ మర్మం ఎవరికి తెలియపరచకుండా దాచి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయం మొదటి వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన మొదటిగా మేఘం ధరించుకొని ఉండను. మొదటిగా మేఘం ఎవరికి సాదృశ్యం? అందరికి తెలుసా? నిర్గమకాండం చెప్తుంది ఆ మేఘాన్ని గురించి. 40వ అధ్యాయం 34, 35, 36 వచనాలు తీసుకుంటే మేఘంని గురించి రాయబడి చూడండి. మేఘం ఎవరికి సాదృశ్యం? ఎవరిని చూపిస్తుంది?
నిర్గమకాండం 40వ అధ్యాయం ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములు వెళుతుంటే మేఘ స్తంభంలో దేవాది దేవుడు దిగి వచ్చినాడు. యెహోవా తండ్రి అక్కడ ఉండి మాట్లాడి ఉన్నాడు. చదవండి 34 వచ్చిన 35 వచ్చిన. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఎవరు తేజస్సు అంటే అది యెహోవా తేజస్సు. మేఘంలో ఎవరున్నారు? అప్పుడు యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, బలిష్ఠుడైన దూత మేఘంను ధరించుకుని వస్తుందింట. యెహోవా తేజస్సుతో వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? బలిష్ఠుడైన వేరు ఒక దూత ఎవరు? ఆయన గురించి స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుంది. మొదటిగా ఆయన మేఘం ధరించుకుని ఉన్నాడంట. మేఘం ధరించుకున్న ఆయన గురించి బైబిల్ చెప్తుంది. ఆయన యెహోవా తేజస్సు. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారాన్ని ఎప్పుడు అయినా దేవుడు దిగి వస్తున్నాడంటే అక్కడ మేఘం. 2-3 రోజుగా మీటింగ్ జరుగుతుంది. దేవుడు ప్రవేశించినారు. నా మేఘం ఇక్కడ కనిపిస్తుంది అన్నాడు. హల్లెలూయా. మన బిడ్డలు వెనక ప్రార్థన చేస్తుంటే నిన్న కూడా మొన్న కూడా మేఘం చూశారు. ఇక్కడ మేఘం ఇక్కడ వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. యెహోవా తేజస్సు ఇక్కడ కమ్ముకుని ఉంది. నమ్మవారు చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచు. యెహోవా తేజస్సు ఇక్కడ కమ్ముకు. ఉయ్యూరు పట్టణాన్ని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఈ సియోను సంఘం ఇక్కడ వెళ్ళలా. మొదటి బహిరంగ సభ చిన్న గ్రామంలోండి ఇక్కడ తన సేవకుడుగా ఏర్పరచుకున్న అభిషేక్ కుమార్ ద్వారా ఈ మర్మాన్ని ఈ గ్రామానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ పట్టణానికి రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ మేఘం ధరించుకుని వచ్చి ఆయన ఎవరుంటే యెహోవా తేజస్సు కలిగిన వాడు. హల్లెలూయా. రెండోది విషయం మనం చూసుకుంటే ఆయన చదవండి. ఆయన ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఆమేన్. హల్లెలూయా. మేఘము దేవాది దేవుడు యెహోవాని చూపిస్తుంది. రెండో పాయింట్కి వస్తాం మనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రెండోదిగా అక్కడ రాయబడి ఉంది. అక్కడ మేఘం ధరించుకొని ఉండను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు మేఘ ధనుస్సు ఉండను. హల్లెలూయా. అక్కడ మేఘ ధనుస్సును గురించి ఎస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఎస్కేల్ 1:28 చెప్తుంది. భిన్న చదవండి. వర్షము వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎవరు స్వరూపం అది? యెహోవా ప్రభావ. ఆ మేఘ ధనుస్సు ఎవరుంట? యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. హల్లెలూయా. మనందరికి తెలుసు, నోవా కాలంలో దేవుడు ఉడంబడిగా చేసుకున్నాడు. ఇక మీద భూమి మీద ఏం రాదు, వర్షము నేను కుమరించి ప్రళయం రాకుండా నేను భూమికి ఒక నిబంధన చేసుకున్నాను, ఒక ఉడంబడిగా చేసుకుంటానని చెప్పి ఆకాశంలో మేఘధనుస్సును ఉంచాడు. ఇక్కడ ఆ మేఘధనుస్సు గురించి రాయబడింది. ఏం చదివినామంటే అది యెహోవాతో తేజస్సు, ప్రకాశమైన తేజస్సు. రెండోదిగా అక్కడ చూపబడిన ఆ రెండో విషయం ఎవరు చూపిస్తుంది అంటే యెహోవానే చూపిస్తుంది. ఈ బలిష్ఠుడైన దూత వేరే ఎవరో కాదు, యెహోవాతో సాదృశ్యంలో, యెహోవాతో మహిమతో, ఆయనతో ప్రవాహముతో దిగి వస్తున్నాడు. హల్లెలూయా. మూడో విషయం చదవండి. త్వరగా నేను వెళ్తాను, ముందుగా సమయం లేదు కనుక. ఆయన చేతులు విప్పబడి సారీ మీరు ముందుకు వెళ్ళిపోయినారు, చాలా పోయినారు. ఇంకా ఉంది. ఆయన ముఖము సూర్యబింబం వలెను ఉండెను. హల్లెలూయా. చూడండి, అంత ఆయన మనం ముందుగానే చూసాం, హోషేయ గ్రంథంలో చూసాం. ఆయన దిగి వస్తున్నాడు. తొలకరి వర్షం కురిపించడానికి ఆయనే వచ్చాడు. కడవరి వర్షం కురిపించడానికి కూడా ఎవరు రావాలని రాయబడింది? ఆయన్నే. హల్లెలూయా. మన మధ్యలో తిరిగి వస్తాడని చెప్పి రాయబడిన మర్మం నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డరా, గొప్ప మర్మం. మీ కుటుంబానికి విమోచన, మీ కుటుంబానికి విడుదల కలిగించే మర్మం ఇది. చదవండి. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ముఖం ఎలా ఉండిందింట? సూర్యబింబం వలె ఉండిందింట. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యబింబం వలె. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి.
ఆయన తన కుడి చేత ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. యేసు క్రీస్తు ప్రభువాని గురించి చెప్తుంది ఈ వాక్యం. ఆయన ముఖం సూర్య బింబం వలె ఉండిందిట. యెహోవాని గురించి చూసాం, ఆయన తేజస్సుని చూసాం. ఈ దూత యెహోవా తేజస్సుని ధరించుకుని వస్తుంది. రెండోదిగా ముఖం ఎలాగ ఉందని చెప్తుంది వాక్యము. ఆయన ముఖం సూర్య బింబం వలె ఉండింది. ఆ వాక్యం రెఫరెన్స్ చెప్తుంది చూడండి, 1వ అధ్యాయము. చదవండి మా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి 2 అంచెలు వాడిగల ఖడ్గము బయలు వెళ్ళిచుండెను. చెప్పండి కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. యేసు క్రీస్తుని అపోస్తలుడైన యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. ఆ పరదేశికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ పద్మాస్ దీవులోండి చూస్తున్నాడు. పరలోక అనుభవం పొందుకొని చూస్తున్నాడు. అక్కడ సూర్యబింబములే, సూర్య ప్రకాశముతో యేసయ్యను చూస్తున్నాడు. ఆయన చేతిలో ఎన్ని ఉండిందంట? 7 నక్షత్రములు. చదవండి. ఆయన ముఖము ఇప్పుడు చూడండి, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుడి వలె ఉండెను. హల్లెలూయా. చెప్పండి, ఈయన ఎవరు? మత్తయి సువార్త 17వ అధ్యాయం చెప్తుంది, ఆయన ఎత్తైన కొండకు వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించి. చెప్పండి కూడా దేవుని మహిమ. ఈ సూర్య బింబం వలె ముఖం తలుచుకొని వచ్చాను ఈ లోకంలో ఎవరు కాదు, ఆ యూదా గోత్రపు సింహం మాత్రమే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డరా, ఇప్పుడు ఈ దూత బలిష్ఠుడైన వేరొక దూత ఎవరు? రెండోదిగా ఆయనతో మోడల్, ఆయనతో సారూప్యం ఎలాగుంది అంటే సూర్యుని ధరించుకుని వస్తున్నాడు. సూర్య బింబం వలె ఆయన ముఖం ప్రకాశించింది. తర్వాత చదవండి అంచినట్టుగా నెక్స్ట్ ఆయన పాదము చదవండి 10వ అధ్యాయంలో. ఆయన పాదము అగ్ని స్తంభం వలె ఉండేను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. ఆయన పాదం అగ్ని స్తంభం వలె ఉండేది. అగ్ని స్తంభం ఎక్కడ చూస్తున్నాం? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచిపోయినప్పుడు, దేవుడు నడిపించినప్పుడు రాత్రిలో ఆయనకు వారిని కాపాడదాని కొరకు అగ్ని స్తంభంగా దిగి వచ్చిన దేవుడు ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా యేసయ్య అగ్ని స్తంభంగా దిగి వచ్చాడు. అగ్నిని ఎక్కడ రాసిందో చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవునితో ప్రవాహం ఉంటుంది. ఇక్కడ కూడా రాయబడింది, మీరు చూస్తున్నారు. అగ్ని ఉజ్జీవ సభలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న పరిచర్య ఇది. ఇక్కడ అగ్నిగా దిగి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ముఖం సూర్యబింబం, పాదం అగ్ని స్తంభం. ఆయన చేతిలో 2వ వచనం చెప్తుంది, విప్పబడిన చిన్న పుస్తకం ఉన్న. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని దగ్గర ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం, ఒక చిన్న పుస్తకం. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చెప్తుంది, ఆ పుస్తకం విప్పడానికి, ముద్ర వేయడానికి అధికారం కలిగిన వాడు ఎవరు లేదు, గొర్రె పిల్ల మాత్రమే రాయబడింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. కొట్టబడిన గొర్రె పిల్ల మాత్రమే ఆ పుస్తకాన్ని విప్పడానికి అధికారం కలిగింది. ఆ ముద్ర విప్పడానికి అధికారం కలిగి ఉన్నాడు కనుక ఆయన వేరే ఎవరో కాదు, కొట్టబడిన గొర్రె పిల్లగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత దాంట్లో రాయబడిన అంచి మ్యాటర్ అక్కడ ఏం చూస్తున్నామంటే, ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. చూడండి, అక్కడ ఒక్కొక్క విషయం రాయబడింది. మొదటిగా కుడి పాదం ఎక్కడ మోపినాడు? సముద్రం మీద. ఎడమ పాదము భూమి మీద మోపి. ఆమేన్. సింహము గర్జించినట్టుగా గొప్ప శబ్దంతో ఆర్భాటించిన. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ, పాదము కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపే శక్తి కలిగిన దేవుడు వారు ఎవరో కాదు, యేసుక్రీస్తు మాత్రమే. ఆయన సముద్రం మీద నడిచాడు, భూమి మీద దిగి వచ్చినాడు. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా కడవరి కాలంలో కడవరి వర్షం కురిపిస్తుందని కనుక ఆయన 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 అన్ని ఆయన ఎవరిని చూపిస్తుంది అంటే దేవాది దేవుడు యెహోవా తండ్రిగా మహిమైన తేజస్సుతో, యేసుక్రీస్తు ముఖముతో, పరిశుద్ధాత్మ శక్తితో, త్రియేక దేవుడుగా ఈ బలిష్ఠుడైన దూతగా దేవుడు లోకానికి సముద్రం మీద ఒక పాదము, ఎడం పాదము భూమి మీద మోపి దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. ఎందుకు తెలియపరచలేదు? దేవుని బిడ్డలారా గమనించండి, చాలా ఇంపార్టెంట్ సమయానికి మనం వచ్చినాము.
ఎందుకొరకు దేవుడు దిగి వస్తున్నాడు? అంతే దినముల మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపడానికి వరకు. మొదటిగా అంతే దినములందు మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపబడాలి. యేసుక్రీస్తు రాకడ సమయంలో జరగబోతున్న గొప్ప విషయాలు ప్రకటన గ్రంథంలో అన్ని రాయబడి ఉన్నాయి. అది నెరవేర్పు స్టార్ట్ అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. 7 సంవత్సరములు శ్రమల కాలం. దేవుని ప్రజలు 3.5 సంవత్సరం ఆ శ్రమలు బయటికి తెలియదే గాని ఆ శ్రమల కాలం నడుస్తూ ఉంటది. ఆ నడుస్తున్న కాలంలో దేవుని బిడ్డలకు విరోధంగా ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతుంది భూమి మీద. ఇశ్రాయేలు దేశంలో 2025 సంవత్సరంలో ఆ దేశమంతా శత్రువులు చుట్టుకున్నారు. మన మధ్యలో ఇప్పుడు చూస్తున్నాము భయంకరమైన తెగుల్ని గురించి మాట్లాడుతుంది సైంటిస్ట్ అంతా. కరోనా కంటే గొప్ప భయంకరమైన తెగులు రాబోతుంది అని చెప్తున్నారు. అనేక కార్యాలు లోకంలో దేవుని రాకడ సమీపించే కాలంలో జరుగుతుంది. కానీ ఎందుకొరకు దేవుడు ఈ మర్మాన్ని ఇప్పుడు తెలియపరుస్తున్నాడు? ఎందుకొరకు తెలియపరుస్తున్నాడు? ఒక గొప్ప విషయం ఉంది. తీసుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చెప్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3 వచనాలు చదివితే, అటు తరువాత అందరూ తీసుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో గొప్ప మర్మం దేవుడు ఈ రోజు బయలుపరుస్తున్నాడు మీ అందరికి. 232 పేజీ నెంబర్ వచ్చేసి, కొత్త అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను చెట్టు మీదనైనను గాలి వీచుకుండా ఉన్నట్టుకు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల, బాగా గమనించండి, మరియు సజీవుడు యొక్క దేవుని యొక్క ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగ చేయుటకు అధికారం పొందిన ఆ 4 దూతలకు ఈ దూత మేము మా అందరూ గమనించండి. మేము అంటే ఈ విషయం కొద్దిగా క్లారిటీగా మీకు చెప్పాలంటే, ఈ శ్రమల కాలంలో భయంకరమైన ఒక కార్యం జరగబోతుంది. ఈ 7 సంవత్సరం శ్రమల కాలంలో 4 దిక్కులోండి వస్తున్న గాలి కూడా ఆపేదానికి దేవుడి దగ్గర అధికారం పొందిన 4 దూతలు రాబోతున్నారు. వారు ఏం చేయబోతున్నారంటే, సముద్రం మీద ఉండి గాలి రాదు, భూమి మీద గాలి ఉండదు, దేని మీద గాలి రాకుండా ఆపబోతున్నారు. గాలి లేకపోతే ఏమైపోతాం మనందరికి తెలుసు. అలాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుంది. కానీ అది నెరవేర్చబడకూడదని చెప్పి వేరు ఒక దూతని దేవుడు పంపించి ఆయన ద్వారా ఒక కార్యం చేస్తున్నాడు. ఏం కార్యం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు చదవండి ఏం చేస్తున్నాడు అక్కడ. ఆ దూత మేము మా దేవుని దాసులు. ఎవరు దేవుని దాసులంతా? ఎవరు? దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు, సేవకులు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు. వారందరికీ చదవండి, వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పండి. చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సన్ దేవుని బిడ్డ. దేవుడు ఒక దూతని పంపిస్తున్నాడు ఈ శ్రమల కాలంలో. ఆ దూత వేరే ఎవరో కాదు, ఆ బలిష్ఠుడైన దూతనే. చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సన్ దేవుని బిడ్డ. ఆ దూత వేరే ఎవరో కాదు, 10వ అధ్యాయంలో చూస్తున్న అదే దూతనే వేరొక దూతగా వచ్చి ఈ భయంకరమైన శ్రమల కాలంలో దేవుని బిడ్డల్ని కాపాడదాని కొరకు ఒక ముద్ర వేయదాని కొరకు అధికారం అడుగుతుంది. ఏమి ముద్ర అది? అదిదా కడవరి కాల అభిషేకం. చెప్పట్లు గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మైండ్ పర్సన్. కడవరి కాల అభిషేకం. కడవరి కాల అభిషేకం ఒక ముద్ర. ఎవరంతా నిజముగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఈ ముద్ర పొందుకుంటున్నారో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆ చిన్న పుస్తకం, మరి ఇదే పుస్తకం కాదు, బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న విప్పబడిన పుస్తకముదా అంతేకాల నిబంధన. గట్టిగా చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సెంట్ దేవుని బిడ్డారా. అంతేకాల నిబంధన. మన చేతిలో బైబిల్ ఉంది కదా. ఎంతమంది బైబిల్ ఉంది? చేయెత్తి చూపించండి. మీ చేతిలో ఉన్న బైబిల్ చేయలేదండి, బయటికి ఎత్తండి. చూడండి, మీ బైబిల్లో 2 ఉంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన ఉంటాయి.
అంతేకాల నిబంధన చేతిలో పెట్టుకుని బలిష్ఠుడైన దూతగా దేవాది దేవుడు యేసే దిగి వచ్చేస్తున్నాడు. చప్పట్లు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. దేవుని బిడ్డరా, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మారుమూల గ్రామం అన్యుల మధ్యలో దేవుడు చిన్న పుస్తకం పెట్టుకుని దిగి వచ్చినాడు. దేని కొరకు దిగి వచ్చినాడు? అంతే దినంలో దేవుని బిడలు భయంకరమైన శ్రమల కాలంలో ఎక్కడ కూడా మనం తగలకూడదని మనని కాపాడదాని కొరకు దేవుడు దిగి వచ్చినాడు. ఎందుకు కొరకు వచ్చినాడు? మన నొస్సులు ఎందు ఒక ముద్ర వేయాలని. మా అందరికీ తెలుసు, మనకు సాతాను రాజ్యం రాబోతుంది. ఆ భయంకరమైన ఒక రాజు రాబోతున్నాడు భూమిని ఏలదాని కొరకు. యాంటీ క్రైస్ట్ చెప్పబడుతుంది. అంత్య క్రీస్తు కాలంలో వాడు వచ్చినప్పుడు 666 ముద్రలైపోతున్నాడు. మన అందరికి బాగా తెలుసు. కానీ మీ అందరికి ఒక విషయం తెలుసా? మన కొరకు ఒక ముద్ర అక్కడ రాయబడింది, సజీవుడగు దేవుని ముద్ర. వేరొక దూత అందరూ చెప్పండి, సజీవుడగు దేవుని ముద్ర. దేవుని ముద్ర. అందుకు చెప్పండి, సజీవుడగు దేవుని ముద్ర వేయదాని కొరకు బలిష్ఠుడైన దూతగా దేవాది దేవుడి భూమికి దిగి వచ్చినాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాను. దేవుడు దిగి వచ్చినాడు. మారుమూల గ్రామం, చిన్న పాలూరు గ్రామం కడప. మీ అందరికీ తెలుసు, కడప జిల్లాని గురించి చెప్పాల్సిన పని లేదు. భయంకరమైన ఫ్యాషనిజం నింపినారు. లోపల నొల్లని ప్రజలు, మూర్ఖులు. భయంకరమైన గ్రామం ఆ పాలూరు గ్రామం. ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నవారు లేదు. బాంబులు వేసి వాళ్ళు పితరులంతా ఒకరినొకరు చంపుకున్న గ్రామం అది. అలాంటి గ్రామంలో దేవుడు అంటే మాకు వద్దు, యేసయ్య వద్దు, ఎవరు ఉండకూడదు, ఏ కులస్తులు ఉండకూడదు, మేమే ఉండాలని చెప్పి ఫ్యాషనిజం చేసిన గ్రామంలో బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డారా, బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి వచ్చినాడు. ఎందుకొరకు? అంతే దినముల మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరించదాని కొరకు. మన నొస్సులు యందు, దేవుని బిడ్డల నొస్సులు యందు ఏం వేయబోతున్నాడు? ముద్ర, పరిశుద్ధాత్మ అభిషేకం. అదిదా కడవరి కాల అభిషేకం. నేను ఎంతమందిలో వచ్చినా చేయది చూపించాను. నిన్న వచ్చిన వాళ్ళు చేయొద్దండి, నిన్న వచ్చిన వాళ్ళతో చేయది చూపించాను. మన మధ్యలో అభిషేక్ కుమార్ పాస్టర్ గారు ముందుకు వస్తారు. ఒక నిమిషం రండి. నొస్సులు యందు ఒక ముద్ర. ఆ ముద్ర ఎలాగ ఉంటుంది మీకు తెలియపరచిపోతున్నాడు ఇప్పుడు దేవుడు. మన మధ్యలో మీ పట్టణం, మీ గ్రామం కుమార్ గురించి తెలుసు. ఒక్క నిమిషం రండి ముందుగా. మైక్ పెట్టి ఆయనకి. దేవుని బిడ్డరా, ఎందుకొరకు ఈ ముద్ర? మైక్ పెట్టండి. ఈయన సరిత, ఈయన జీవితం ఎలాగ ఉండింది ఒక్క నిమిషం చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఈయన ఈ ముద్ర పొందుకున్నాడు. ఈయన పొందుకుని నిన్న సేవకుడు మేము ఉన్నాము, దేవుడు చెప్పాడు యవనస్తుని వాడుకుంటా అన్నాడు. నిన్న జరిగింది మీ అందరికి తెలుసు. హల్లెలూయా. తెలుసా తెలీదా? మీ ఎంతమందిలో వచ్చినారు? నిన్న ఎవరు వచ్చి పరిచయం చేసింది? ఈయన పరిచయం చేశాడా? ఈయన మీ అందరికి విన్నాడు, చెప్పాడు ఒక మాట. నేను కాదు, ఇక్కడ దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ మీద దిగి వచ్చి అందరిని తాకినాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన చేయి పెడుతుంటే అందరూ తప అని పడిపోయినారు. మీలో ఉన్న బంధకం పెంచబడింది, మీలో ఉన్న విషయాలు ప్రవచనంగా మాట్లాడినాడు. నొస్సులు యందు ముద్ర. దేవుడు చెప్తున్న సజీవుడకు దేవునితో ముద్ర పొందాడు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం ఈ సాక్షి చెప్పండి. ఒక నిమిషం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఈ సాక్షి చెప్పుకోండి. మీరు ఎలాగ ఉన్నారు? ఇప్పుడు ముద్ర పొందితే ఎలాగ ఉన్నారు? ఇప్పుడు ఈ అంత్య దినముల్లో ఎవరికి తెలియకుండా మారుమూల గ్రామం, చిన్న గ్రామం, మీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న, నాది సొంత రాష్ట్రం, నాది తమిళనాడు, ఇది కాదు. పాలూరు గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. పులివెందుల పక్కన 20 కిలోమీటర్లు ఉంది. ఈ గ్రామంలో దేవాది దేవుడు సజీవుడు యొక్క ముద్ర వేయదాని కొరకు సింహాసనాసనుడుగా ఉండి లోకమంతటికి ఉద్యోగం తీసుకుని వచ్చేదానికి దిగి వచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాను. ఆయన రాకని గురించి ఒక మర్మం చెప్పి నేను ముగిస్తాను. తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందరూ ముగించబోతుందా? దేవునికి మహిమ కలుగును గాక. మైకులు చదవని. ఈ మర్మం ఏమనగా అన్యజనులు అందరూ గమనించండి. 3వ అధ్యాయం తీసుకోండి, మార్క్ చేసి పెట్టుకోండి. యేసుక్రీస్తు రాకని గురించి పౌలు గారు చెప్తున్నారు. అంత్య దినములో ఆయన ఎలాగ రాబోతున్నాడు, బలిష్ఠుడైన దూతగా వస్తున్న ఆయన గురించి రాయబడిన మర్మం. ఈ లోకానికి దేవుడు మళ్ళా వస్తున్నాడు. ఎందుకు? దొంగ వచ్చినాలే వస్తానని చెప్పిన దేవుడు, మేఘారుడై నేను వస్తానని చెప్పిన దేవుడు మేఘం ధరించుకుని వస్తున్నాడు బలిష్ఠుడైన దూతగా.
అక్కడ రాయబడింది, పౌలు గారు ఒక మర్మాన్ని చెప్తున్నాడు, సంఘాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చదవండి. అన్యజనులు అందరూ చెప్పండి, అన్యజనులు అందరూ చెప్పండి, అన్యజనులు. మనమంతా ఈ లోకంలో క్రైస్తవులుగా పుట్టలేదు, అన్యజనులుగా ఉంటుంది. అన్యజనులు సువార్త వలన, ఒక అంతేకాల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, యూదులతో పాటు అందరూ చెప్పండి, యూదులతో పాటు అన్యజనులు అందరూ కూడా యూదులతో పాటు సమాన వారసులుగాను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములకు పాలివారై ఉన్నది ఆ మర్మం. చదవండి మళ్ళా ఫస్ట్ నుంచి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నది. హల్లెలూయా. యూదులకు ఎలాగ అధికారం ఇచ్చాడో, ఎలాగ వాగ్దానం నెరవేర్చినాడో, యూదులతో సమాన వారసం ఇచ్చాడో, యూదుల మధ్యలో ఎలాగ ఒకే శరీరంగా దేవుడు దిగి వచ్చినాడో, అలాగనే అంతే దినముల్లో కడవరి వర్షం కురిపించడాని వరకు అన్యుల మధ్యలో ఉండి దేవుడు బయటికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. అన్నిలో దేవుడు పుట్టి వస్తున్నాడు బయటికి. ఇశ్రాయేలు దేశం యేసయ్య పుట్టిన దేశం, యూదుల దేశం. కానీ అంతే దినముల్లో ఈ మర్మం ఏమనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసం పొందాలి, యూదులతో పాటు వాళ్ళు అన్నిట్లో వాగ్దానంలో పాలివారైపోవాలి. ఇది దేవునితో గొప్ప మర్మం. అప్పుడే మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది, కడవరి వర్షం కుమ్మరింపు జరుగుతుంది. ఇంతవరకు అందరూ అనుకున్నారు మా దేవుడు వేరా మీ దేవుడు వేరా అన్నారు. సర్వ సృష్టికర్త ఒకడే, ఆయన యెహోవా. ఆయన అంతే దినములో అన్ని జనుల మధ్యలోండి బయటికి వస్తున్నాడు. హల్లెలూయా. అన్ని జనుల గ్రామము పాలూరు గ్రామం, అక్కడ యేసయ్య పుట్టి వచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, గొప్ప మర్మం ఇది లోకమంతటికి తెలియపరచబడబోతుంది. నేటికి ఉయ్యూరు గ్రామానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం అంతేకాల నిబంధన, ఈ సువార్త లోకమంతటికి తెలియపరచబోతున్నాడు దేవుడు. రొమ్ము కొట్టుకుని రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి, ముగింపబడుతుంది వాక్యం. 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. చదవండి. ప్రతి నేత్రము ఆయన చూచును. అన్యుల జనులుండి అన్యుల్లోండి దేవుడు బయటికి వచ్చేదాన్ని అందరూ చూడబోతున్నారు. హల్లెలూయా. ప్రతి దేశం చూడబోతుంది, ప్రతి రాష్ట్రం చూడబోతుంది, భూమి అంతా చూడబోతుంది. హల్లెలూయా. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. నెక్స్ట్, ఆయన పొడిచిన వారు కూడా చూడబోతున్నారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొంతురు. ఇది ఎక్కడ జరగబోతుంది? అందరూ మీరే చెప్పండి, ఎక్కడ జరగబోతుంది? ఇది పరలోకంలోనా భూమిలోనా? భూమి మీద. అంతే దినం దేవుడు దిగి వచ్చేసిన ఎందుకొరకు చెప్పిన ముగిస్తాను. 7 ఏళ్ళు శ్రమల కాలం 2025వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. మీకు తెలియదు. దేవుడు ఇక్కడ ప్రతి విషయం ప్రవచనతో మాట్లాడుతున్నాడు. దేవుడు దిగి వచ్చినాడు గనక నిన్న మీరు చూసినారు కదా, ఈ యవనస్తుల్లోని దేవుడు మాట్లాడినాడు. ఈ రోజు కూడా మాట్లాడబోతున్నాడు దేవుడు మీ మధ్యలో. యవనస్తులు ఉద్యమం తీసుకురావాలని, అంతే దినంలో మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరింపు జరగాలని, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని చెప్పిన కడవరి కాల వర్షం కురిపించాలని మీ గ్రామంలో ఉన్న యవనస్తుని ఏర్పరచుకున్నాడు. అలాగనే జంక్షన్ లో ఉన్న కుమారుని ఏర్పరచుకున్నాడు. దాసుబాబు గారు పాస్టర్ వాక్యం ఇచ్చారు కదా, ఆయన కుమారుడిని నిలబడినాడు. ఇక్కడ ఎక్కడంతా ఈ పరిచర్య పోతుందో అక్కడ దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయననే నెరవేర్చున్నాడు పరిచర్యని. ఈ రోజు కూడా ఈ అంత్యకాల ముద్ర, నొసలేందు వేయబడుతున్న పరిశుద్ధాత్మ ముద్ర ఎవరెవరు పొందుకుంటున్నారో వాళ్ళందరూ కాపాడబడుతున్నారు. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదివి ముగిస్తాము. అక్కడ చూడండి, 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఉంది. 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, శ్రమల కాలం, 7 ఏళ్ల కాలంలో భయంకరమైన శ్రమలు రాబోతుంది. అక్కడ 7వ అధ్యాయం చెప్తుంది, ఒక్క వచనం. 7వ అధ్యాయం 9వ అధ్యాయం 3, 4, 5, 6 చదవని ముగించేస్తాను నేను. 9వ అధ్యాయం శ్రమల కాలం, 7 ఏళ్ళు శ్రమల కాలంలో జరగబోతున్న భయంకరమైన ఉగ్రత అది చదవండి.
ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు ఆ. బలమున్నట్లు భూమిలో ఉన్న తేలుకున్న బలం వంటి బలము వాటికి బలమియ్యబడెను. దానికి బలం ఇవ్వబడును. మరియు నొస్సలి అందు బాగా గమనించింది. ఇక్కడ ఒక మిడతల గుంపు రాబోతుంది భయంకరంగా 7 శ్రమల కాలంలో. ఆ మిడతలు ఏం చేయబోతుంది అంటే, మిడతలు కాదది, దాంట్లో ఏముంటాయంట, తేలు, దానికి ఉన్న విషము, అది కాటు వేస్తే ఎలా ఉంటుంది దానికంటే భయంకరంగా ఉండబోతుంది. ఆ విష తేలు లాగంటే అది కాటు వేసినప్పుడు ఎలాగుంటుందో దానికంటే భయంకరంగా ఈ మిడతలు ఈ భూమి అంతటికి రాబోతుంది. అంటే అలాంటి ఒక రోగం రావచ్చు, అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి రావచ్చు. కరోనాని గురించి ఎలాగ మనకు తెలియదు, అలాగా స్టార్టింగ్ అలాగనే ఉన్నది, కానీ ప్రపంచం అంతా అది వ్యాపించింది. అలాగనే ఈ అంత్య దినంలో 7 శ్రమల కాలం కూడా రాబోతుంది. అప్పుడు ఏం జరగబోతుంది చెప్పి ముగిస్తాను నేను. నొస్సలి అందు చదువు ఇప్పుడు. మరియు నొస్సలి యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకూడదని చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాను. మీ కుటుంబం కాపాడబడాలి, మీరందరూ దీవించబడాలని, అంతే దినం దేవుడు కాపాడాలని అంతే దినం దేవుడు దిగి వచ్చినాడు. నొస్సలి యందు ముద్ర, పరిశుద్ధాత్మ అభిషేకం ముద్ర మీ అందరికీ ఇవ్వాలని దేవాది దేవుడు అంత్య దినంలో చిన్న గ్రామం, స్వల్పమైన గ్రామంలో పుట్టి వచ్చినాడు. ఈ రోజు కూడా అభిషేకం చూడబోతున్నారు. మీరందరూ పొందుకొని ఆ ముద్ర పొందుకొని ఈ రాబోయే భయంకరమైన ఉగ్రత కాలం, శ్రమల కాలంలో మన అంతా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, యవనస్తులు ఉద్యమం తీసుకురావాలని దేవాది దేవుడు దిగి వచ్చినాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం చెప్పినట్టుగా మీ కుమారులు కుమార్తెలు ప్రవచించారు, మీ యవనలు దర్శనం చూస్తారు. ఇది అంతా మీ యవనస్తు బిడ్డలు చూడబోతున్నారు. ఈ రోజు వచ్చిన యవన బిడ్డలు చూడబోతున్నారు. ఈ రోజు వచ్చిన యవన పిల్లలు, చిన్న పిల్లలు చూడబోతున్నారు, దర్శనం ప్రవశించబోతున్నారు. మీ నొసలి యందు భయంకరమైన సజీవుడైన దేవుని యొక్క ముద్ర పొందబోతున్నారు. అట్టి కార్యం దేవుడు నా దేవుడు చేస్తును గాక. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపరుస్తాం. దేవుని బిడ్డరా, దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడైన క్రీస్తుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దయచేసి మీ కూర్చున్న ప్రాంగణం నుంచి కొంచెం అందరూ ముందుకు రావాల్సిందిగా, అందరూ వచ్చి ముందుకు వచ్చి నిలబడండి. ఆరాధన చేసుకుందాం. బలమైన అభిషేకం, అగ్ని దేవుడు ఈ ప్రాంగణంలో కుమ్మరించబోతున్నారు. బలంగా అందరూ కూడా విశ్వాసంతో రండి. దేవుడే మీతో మాట్లాడి కార్యం చేస్తున్నారు. వాయిద్యాలు వాయించేవారు ప్లీజ్ సహకరించాలి. చివరి ఘట్టంలోకి వచ్చాం, ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం. దయచేసి అందరూ కూడా యవనస్తులు జోసఫ్, అక్షిత యవనస్తులు పైకి రావాలి. మైకులు ఏర్పాటు చేస్తాం. అమ్మ ఫోన్ చేయలేదా? కొంచెం పెట్టుకోండి, టచ్ చేయగలను స్టేజ్ స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని దేవాదేవుని మనస్ఫూర్తిగా 2 చేతులు ఆకాశం పైకి చెప్పి మనస్ఫూర్తిగా అందరూ ఎదరగండి. మీరున్న ప్రాంగణం నుంచి అందరూ ఎదురుకు వచ్చి యవనస్తులు అందరూ ముందు లైన్లోకి రావాలి. యవనస్తులు అందరూ ముందుకు వచ్చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. 2 చేతులు పైకి, కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. స్తోత్రం స్తోత్రం. అందరూ ముందు వచ్చలేక రండి. స్తోత్రం స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని స్తోత్రం. ఇక్కడంతా ఖాళీగా ఉంది, అందరూ ముందు వచ్చి. స్తోత్రం స్తోత్రం.
మహిమ కావాలి. స్తుతి 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 స్తోత్రం. కళ్ళు మూసుకొని అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. స్తుతిద్దాం. స్తోత్రం. 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధురాని స్తోత్రం 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 అన్ని నామముల కంటే పైన దేవా మీకే వందనం 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 ప్రభు హల్లెలూయా. 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 మీకే స్తుతి స్తుతి అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. ప్రకటించదా శుభవార్త దీనులైన వారందరికీ. ప్రకటించదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా పైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. హృదయములో నలిగిరవారు అనేకులు. హృదయములో నలిగిన వారు అనేకులు. భయపడ్డదా దేశమంతా యేసు నామములో. భయపడ్డదా దేశమంతా యేసు నామములో. అభిషేకం నా పైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. మాట్లాడుతున్నాడు. అభిషేకం పుచ్చుకోండి. ఆనాడు నాకు కావాల్సిన ప్రతి ఒక్క జీవితంలో అనేక మంది ఆశ్చర్యకరాలు చూడబోతున్నారు ఇవాళ. వస్త్రం ధరింపజేయు వారపరితులకు. వస్త్రం ధరింపజేయు వారపరితులకు. ఉత్తమునకు ప్రతిగాను ఆనంద తైలకవారి. ఉత్తమునకు ప్రతిగాను ఆనంద తైలకవారి. అభిషేకం నా పైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మైన వాడు
దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి. దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి. నిలబడి బలపడి జీవింపజేయాలి. నిలబడి బలపడి జీవింపజేయాలి. అభిషేకం నాపైన నాపైన పడునాడు. దేవుడికి మహిమ కలుగును గాక. స్తుతి ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి. శృతి ఎవరు ఇక్కడ ఆవశ్యకత నా బిడ్డ వేదిక ఆవశ్యకత దేవుడు పట్టుకోవడం విశ్వాసం కలిగి ప్రార్థించే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో దేవుడిని కార్యం జరిగించబోతున్నాడు. ఇక్కడ ఉన్నది కుమారుడైన దేవుడైతే తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరు నా ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఉర్రికెతల కథలందల నీ పెట్టేడు నా బిడ్డ శక్తి కథలందల బాబా నీ బిడ్డని తీసుకురా శక్తి రికెతల కథలందల దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న వారి పేర్లు ఆయనకు తెలియదు, ఇక్కడున్న వారి పేర్లు ఆయనకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. నా బిడ్డకు అభిషేకం యవనస్తులు ప్రవచించబోతున్నారు. ఈ బిడ్డతో మాట్లాడినారు. శృతి అని ఇంకో వ్యక్తి మాట్లాడినారు. రెక్కితుల కథలందల బాబా ఇంటి స్థలం అడిగినారు. ఆ బిడ్డను రెక్కితులందల బాబా రెక్కితల కథలందల బాబా ప్రతి ఒక్క ఇంటి స్థలాల కోసం నేను ద్వారాలు తెరబోతున్నాను. బిడ్డ రెక్కితల కథలందల బాబా బాబా రెక్కితల కథలందల బాబా బాబా అందరూ ప్రేయర్ చేసుకోండి. దేవుడు పిలిచబోతున్నాడు, పేరు పెట్టి పిలిచబోతున్నాడు. నా బిడ్డ విశ్వాసం కలిగి ప్రార్థించే రెక్కతల కథలు నీ కుమారు జీవితంలో రెక్కతల కథలందరూ నీ జీవితంలో అనేక ఆశ్చర్యకరాలు చూడబోతున్నావు. నువ్వు రెక్కతల కథలందరూ నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించే మనసులో కాదు గొప్ప వరం అభిషేకాన్ని దించుతున్నాను. గొప్ప అభిషేకాన్ని మేము దించుతున్నాను. నా బిడ్డ పొందుకో ఇవాళ రెక్కితల కథలందరూ బాబా రెక్కితల కథలందరూ నేను అభిషేక తైలాన్ని మీద వేస్తున్నాను. ఇప్పుడే పొందుకో 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 నీలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ ఇప్పుడు ప్రతి ఒక్క సాతాను నరాల్లో నుంచి ఇప్పుడు బయటికి రా. ప్రతి ఒక్క ఆటంకాలను ఇప్పుడే నేను విడిచిన బిడ్డ ఓ శక్తితో రెక్కెతల ఈ రోజు నుంచి నువ్వు దేనికోసం అయితే ప్రార్థిస్తావో నువ్వు ఆ రోజు ప్రతి ఒక్కటి నువ్వు చేరుకోబోతుంది. ఈ బిడ్డను తీసుకోండి. ఎవరికి త్వరగా శక్తితో రెక్కెతలందల బాబా రెక్కెతల కథలందరూ అభిషేక తైలం వేసి ప్రార్థన చేస్తున్నా. శక్తితో రెక్కెతలందరూ పొందుకో ప్రతి ఒక్క దురాత్మ
చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు. యేసయ్యకు మహిమ కలుగును. దేవుని మహిమపరచండి, ఆయన స్తుతించండి. నువ్వెందుకు నా ఎందుకు విశ్వాసం కలిగి ప్రార్థన చేయలేదు? సాయంత్రకాలం ఉర్రికెతల కథలందరబా నా బిడ్డ నిన్నే అడుగుతున్నా. ఉష్కెతుర్రికెతలందరూ మోకాలు అంటే నిలువు మోకాలు ఉష్కెతుర్రికెతలందరూ బాబా నేను నిన్నే అడుగుతున్నా బిడ్డ. చెప్పు బిడ్డ. ఉష్కెతుర్రికెతలందరబా ఉర్రికెతల కథలందరూ బాబా ఉర్రికెతల కథలందరబా ఉష్కెతుర్రికెతలంబా ఏ దురాత్మ అయితే నీలో ఉందో ప్రతి ఒక్కటి ఇప్పుడు బయటికి పో, బయటికి పో. ఏదైతే ఇన్నటి వరకు ప్రతి ఒక్క సాతాను కట్లు ఆపిన ప్రతి ఒక్క సాతాను కట్లని ప్రత్యించి వేస్తున్నాను. నీ బిడ్డను నువ్వు పంపించుకోవడం వల్ల నీ బిడ్డ వారం ఇంకొక బిడ్డలు వచ్చేసింది. శక్యతు రేఖతలందరూ బాబా రేఖతల కదా నీకు ఓది కాలు చెప్పిన కదా నేను. శక్యతు రేఖతలందరూ జోసఫ్ ద్వారా నేను మాట్లాడినా కదా నీ బిడ్డతో. శక్యతు రేఖతలందరూ దయ్యాల మీద అధికారం ఇస్తా అన్నా కదా, కానీ నీ బిడ్డను అది పోగొట్టుకున్నాడు. శక్యతు రేఖతలందరూ నువ్వు పంపించకపోవడం వల్ల అది పోగొట్టుకున్నాడు. అది జోసఫ్ పొందుకున్నాడు. ఇప్పుడు ఒక శక్యతు రేఖతలందరూ నాకు మాడా జోసఫ్ శక్యతు రేఖతల ఆ బిడ్డలో దురాత్మని ఇంకా చేసి ప్రార్థన చేయ శక్యతలు ఆ బిడ్డలు శృతి శక్యతు రేఖతలందరూ బాబా రేఖెతల కథలందరూ గొప్ప అభిషేకాన్ని పొందుకోబోతున్నాం. శక్యతు రేఖెతలందరూ బాగా నా బిడ్డ పొందుకో చేతులు శక్యతు రేఖెతలందరూ ప్రతి ఒక్కటి చేతులు ఉన్నది ఇప్పుడే తీసేలా బిడ్డ. రేఖెతల కథలందరూ నీకే చెబుతున్నది. శక్యతు రేఖెతలందరూ బాబా రేఖెతల కథలందరూ బాబా ప్రతి ఒక్క ఆటంకాలన్నీ నీలో తొలగిపోతాయి. ప్రతి ఒక్క డెవిల్ స్పిరిట్స్ ఆటంకాలన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నావు. ఇప్పుడే ఫ్రీ బాడీ మొత్తం ఫ్రీగా వదిలి బిడ్డ. శక్యతు రేఖెత నిలువు మోకాల శక్యతురికతలందరూ ప్రార్థించి నేను ఇవ్వబోతున్నాను నీకు. శక్యతురికతలందరూ ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడతాను నేను వాళ్ళ. శక్యతురికతలందరూ ఉర్రికెతల కథలందరూ బాబా ఉర్రికెతల కథలందరూ బాబా ఉర్రికెతల కథలందరూ బాబా శక్యతురికెతల కథలందరూ నాకున్న అభిషేకం తండ్రి అభిషేకం ఇక్కడ దిగుండాక ఉర్రికెతల కథ కొండపైన అభిషేకం ఇక్కడ దిగుండాక ఉర్రికెతల కథలు ఇప్పుడే పొందుకో నా బిడ్డ పొందుకో నువ్వు ఆత్మగా శక్యతు రేఖెతల నీ అగ్ని ఆత్మకు నా బిడ్డ శక్యతు రేఖెతల కథలందరూ రేఖెతల కథలందరూ బాబా రేఖెతల కథలందరూ బాబా శక్యతు రేఖెతల కథలందరూ రేఖెతల కథలందరూ బాబా శక్యతుల కథల నా కుమారుడు అనో శక్యతు రేఖెతలందరూ బాబా రేఖెతల కథలందరూ బాబా రేఖెతల కథలందరూ బాబా రేఖెతల కథలందరూ బాబా రేఖెతల కథలందరూ ఇక్కడ శక్యతు రేఖెతల నేను 9 వరాలు ఇవ్వబోతున్నాను నీ ద్వారా. పొందుకో శక్యతు రేఖెతలందరూ శక్యతు రేఖెతల ఈ బిడ్డ పొందుకుంటుంది ఇప్పుడు. శక్యతు ద్వారా శక్యతు రిలీజ్ కడవరి కాల వర్షము జోసఫ్ శక్యతు రేఖెతలందరూ బాబా రేఖెతల కథలందరూ అధికారం వేసి ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆటంకాలని ఇప్పుడే నరాల్లో దాగున్న ప్రతి ఒక్క బయటికి ఇప్పుడే నాకు వచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే ప్రతి ఒక్క దురాత్మలన్నీ నిలిచిపోతున్నా బిడ్డ. శక్యతు రేఖెతల కథలందరూ ప్రతి ఒక్కరు రేఖెతల కథలందరూ బాబా ఇంకా ఎవరో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు నా కోసం. కన్నీరు విడిచి ప్రార్థన మాట్లాడి దేవుడు అంటున్నావు శక్యతు రేఖెతలందరూ దేవుడు రేఖెతలందరూ బిడ్డ శక్యతు రేఖెతలందరూ నా తండ్రి నీ మాటినాడు బిడ్డ. శక్యతు రేఖెతలందరూ రేఖెతల కథలందరూ బరారు శక్యతు రేఖెతల కథలందరూ రేఖెతల కథలందరూ బాబా శక్యతు రేఖెతల కథలందరూ ప్రతి ఒక్క ఆటంకాలన్నీ మీ కుటుంబంలో నుంచి నేను తొలగించబోతున్నాను. నీకు ఇచ్చిన ఇద్దరు
బిడ్డల చుట్టూ గొప్ప అగ్ని కంచి వేయబోతున్నాను నా బిడ్డ షేకెతు రేకెతలందర రేకెతల కథలందర బాబా నీ చుట్టూ గొప్ప అగ్ని కంచి వేయబోతున్నాను షేకెతు రేకెతల కథలందర రేకెతల కథలందర నీలో ప్రతి ఒక్క సాతాన ఆటంకాలను ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. తండ్రి మీద ఉన్న అభిషేకం వదులుతున్నాను ఇప్పుడే. రేకెతల కథలందర నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. అన్య భాషలతో మాట్లాడుతున్నా నేను చూస్తున్నాను. ఓ షేకెతు రేకెతల కథలందర నువ్వు మాట్లాడిన బిడ్డ షేకెతు రేకెతలందర నోరు ముయి మాకు షేకెతు రేకెత నీ అగ్ని ఆరిపోతున్న బిడ్డ షేకెతు రేకెతలందర నా బిడ్డ నిన్నే షేకెతు రేకెతల కథలందర రేకెతల కథలందర బాబా రేకెతల కథలందర నా బిడ్డ షేకెతు రేకెతలందర ఏ సాతానైతే లోపల నుండి ఆపుతుందో ప్రతి ఒక్కటి ఇప్పుడే నరనరాల్లో నుంచి బయటికి పో జీసస్. హృదయంలో ఉన్న దాగున్న ప్రతి ఒక్క ఆటంకాలన్నీ ఇప్పుడే పో. ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నందు ఇప్పుడే విడిచి వెళ్ళిపోతున్నాయి. జోసఫ్ షేకెతు రేకెతలందర రేకెతల కథలందర బాబా రేకెతల కథలందర బాబా ఓ షేకెతు రేకెతలందర బాబా ఓ షేకెతు రేకెతలందర బాబా బైక్ లో షేకెతు రేకెతల కథలందర రేకెతలందర బాబా ఓ షేకెతు రేకెతలందర బాబా మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరి జరుగుతుంది. దేవుడు దిగి వచ్చిన్నాడు. ఒక్కొక్క యవనస్తులోని దేవుడు పరిచయం చేస్తున్నాడు. నా తండ్రి నీ కన్నీరు చూసినాడు బిడ్డ షేకెతు రేకెతల. నువ్వు దేనికోసం అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేసినావు ప్రతి ఒక్కరు నీ కుటుంబంలో జరగబోతున్నావు. షేకెతు రేకెతల కథలందర ప్రతి ఒక్కరు దేవుడిని నెరవేర్చబోతున్నాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్కరు ప్రార్థన నిన్ను నెరవేర్చబోతున్నాడు బిడ్డ షేకెతు రేకెతలందర బాబా. ప్రతి ఒక్క ఆటంకాలన్నీ నేను విడిచి వెళ్ళిపోతున్నాయి. నేను చూస్తున్నావు షేకెతు రేకెతల కథలందర నా బిడ్డ నువ్వు అనేక విదేశాలు తిరుగుచున్నావు. షేకెతు రేకెతలందర నీ దేవుడు పరిచర్యతో అనేక నీ పిల్లలతో నువ్వు తిరుగుచున్నావు. ముఖ్యంగా అనేక దేశాలను తిరుగుచున్నావు. షేకెతు రేకెతల నువ్వు త్వరగా పాస్పోర్ట్ రెడీ చేసుకో. షేకెతు రేకెతల సియోను సంఘంతో పాటు నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ షేకెతు రేకెతల కథలందర రేకెతల కథలందర బాబా. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. కన్ను మూసుకొని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఎవరు చూడొద్దు. ఇక్కడ జరిగేది ఏమి మీరు పట్టించుకోవద్దు. మీకోసం మీకు ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. షేకెతు రేకెతల కథలందర గొప్ప అభిషేకం గొప్ప అభిషేకం ఈ బిడ్డ మీద రిలీజ్ చేస్తున్నాయి. బిడ్డ మీద రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడే ఇంకా దురాత్మ వదలే జోసఫ్ షేకెతు రేకెతల కథలందర ఇంకా ఆపుతుందో షేకెతు రేకెతల కథలందర బాబా షేకెతు రేకెతల కథలందర బాబా రేకెతల కథలందర బాబా షేకెతు రేకెతల కథలందర బాబా షేకెతు రేకెతల కథలందర బాబా షేకెతు రేకెతల కథలందర బాబా షేకెతు రేకెతల కథలందర బాబా నాకు మాత్రాలు షేకెతు రేకెతల కథ నువ్వు చేసిన చిన్న కుమారులు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తా అన్నాడు. కథలందరూ నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. కన్ను లోకానుసారంగా చూడమాకు. దేవుని కోసం ప్రార్థించో షేకెతు రేకెతల అనుదిన వాక్యం చదువు షేకెతు రేకెతల ఇంకా దేవుళ్ళలోనే కొనసాగిన బిడ్డ షేకెతు రేకెతల అనేక షేకెతు రేకెతల కథలందరూ అనేక ఊర్లని తెప్పబోతున్నాడు పరిచర్యతో. ఓ షేకెతు రేకెతల నీ చదువులో నీ దేవుడు ఉండబోతున్నాడు. షేకెతు రేకెతల నీకు కావాల్సిన జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. అత్యంత ఉన్నత స్థాయి పోతున్నందుకు మీకు వందనాలు. నువ్వు అడిగినావు కదా అట్లైంట్ల భాషతో మాట్లాడుకో అని చెప్పినా కదా. నా పరలోక భాషతో నువ్వు మాట్లాడబోతున్నావు. ఓ షేకెతు రేకెతల కథలు నీకు ఇస్తున్నాను. పొందుకో నువ్వు అగ్ని ఆపుతున్న బిడ్డ షేకెతు రేకెతల కథలు అభిషేకం నీ మీద రిలీజ్ చేస్తున్నాను. దర్శన వారు నీ మీద రిలీజ్ చేస్తున్నాను. షేకెతు రేకెతల ఇప్పుడే పొందుకో షేకెతు రేకెతల కథలందరూ ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండదు. ఆ బిడ్డలారా షేకెతు రేకెతలందరూ తండ్రి అయిన దేవుడు ఇక్కడ నుండి చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు రేకెతలందరూ ఎవరైతే ప్రార్థన చేస్తాడు, ఎవరైతే హృదయానుసారంగా నాతో మాట్లాడి దేవుడు అంటారో వాళ్ళ వాటి మీద నాకు చెప్పబోతున్నాడు దేవుడు. షేకెతు రేకెతల కథలందర బాబా రేకెతల కథలందర బాబా
అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా నా బిడ్డ అశ్శకెతు రేకెతల బైబిల్ తీసుకోండి. అశ్శకెతు రేకెతల కతల మోకరించి ప్రార్థించి బిడ్డ అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా ప్రతి ఒక్క దురాత్మని నేను చెప్తున్నాను నిన్ను నా బిడ్డ అశ్శకెతు రేకెతల నీ బిడ్డని ఎక్కడ చదువు కోసం ఆత్మకు ఉన్నత స్థాయిలో నేను తీర్చిదిద్దబోతున్నాను. అనేక గ్రామాల పరిచర్య కోసం తిరగబోతుంది. ఇప్పుడు ఉద్యోగం చేయదు నా బిడ్డ అశ్శకెతు రేకెతలందల బాబా నీకు అర్థమైనదా? మాట్లాడు అశ్శకెతు రేకెతలందల బాబా రేకెతల కతలందల బాబా 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 అశ్శకెతు రేకెతలందల బాబా గొప్ప 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 అగ్ని నీ కుమార్తెరాల మీద నేను తీసుకురాబోతున్నాను. రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా నీకున్న ప్రెగ్నెంట్ అశ్శకెతు రేకెతల నీకు ఏ ఫలం కావాలంటే ఆ ఫలం కాలిపోతున్న బయటకు పో 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 ప్రతి ఒక్క దురాత్మ ఇప్పుడే విడిచిపో. హృదయంలో దాగున్న ప్రతి ఒక్క ఆత్మ ఇప్పుడు పో 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 ఎవరు ఊరికి ఉండకండి. మీ కుటుంబంలో అద్భుతాలు, మీ కుమారులు కుమార్తె ఇలాగ మారబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది అంతేకాలము జీవం. మీరు కన్నా మీ పిల్లలంతా ఇలాగ సేవ చేయబోతున్నారు. దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది అంతేకాలము జీవం. దీనికే వేసే బలిష్ఠుడు దూరంగా దిగి వచ్చినాడు. ఈ కుమారుడు ఏం తెలియదు, దేవుడు దిగి వచ్చినాడు, నమ్మినాడు, ఆయన ముద్ర వేయబడింది. ఎవరైతే మీ హృదయాలు విప్పి మీకు అవసరాల కోసం నా కోసం ప్రార్థన చేశారో మీకోసం నేను మాట్లాడతాను బిడ్డలారా. అశ్శకెతు రేకెతలందల బాబా రేకెతల కతలందల బాబా ప్రతి ఒక్క ఆటంకాలను నేను తొలగించబోతున్నాను. అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా కలజోడు పెట్టుకున్నావు అనుకున్నాను. అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా బాబా రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా Shikitula kitula katalandala baba. Shikitula katalandala baba. Rikitula katalandala baba. Shikitula katalandala baba. Shikitula kitula katalandala baba. Shikitula katalandala baba. Rikitula katalandala baba. Shikitula ప్రతి ఒక్క చెయ్యి ప్రతి ఒక్క దురాత్మ మోకాల్లో ప్రతి ఒక్క బయటికి ప్రతి ఒక్కరు విడిచేస్తున్నది మీకు అవుతుంది. మీరు స్వస్థత ఇస్తున్నది మీకు అవుతుంది. ప్రతి ఒక్కరు మోకాళ్ళని ఇప్పుడు పోతున్నది మీకు అవుతుంది. మీరే విడుదల దయచేస్తున్నది మీకు అవుతుంది. మీరే దిగువచ్చి మీ కుమారుడు ద్వారా నాతో జరిగిస్తున్నది మీకు అవుతుంది. అశ్శకెతు రేకెతల కతలందల బాబా ప్రతి ఒక్కరు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా బిడరా అశ్శకెతు రేకెతల కతలందల బాబా బిడరా రా అశ్శకెతు రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతల కతలందల బాబా నడు బాబు రేకెతల కతలందల బాబా అశ్శకెతు రేకెతలందల బాబా నడిపించండి, మళ్ళీ నడిపించండి. అశ్శకెతల కనక మాత్రం నడిపించండి, బాగా ఫ్రీగా అశ్శకెతు రేకెతల నడిపించండి. నడవండి, బాగా నడవండి. ఎట్లా ఉంది సాక్షి చెప్పిపోండి. నేను మోకాళ్ళ నొప్పులతో బాగా నడవలేకపోతున్నా వచ్చాను. కొంచెం పర్వాలేదు. తీసుకున్న తర్వాత సియోను కొండ అభిషేకం పొందలేదు. ఇవాళ నీకేమవుతున్నాడు? సియోను పరిచర్ల ప్రతి ఒక్కరిని మాట పడిపోతున్నాడు. నీళ్ళ ప్రతి ఒక్క ఆటంకాలు
ఆటంకాలను నేను తొలగించిపోతున్నాను. మీ భక్తి ఎందుకు ఆగిపోతే ఆగిన నాకైతే తెలియదు కానీ వర్షకెతు రేఖతాక కొన్ని దురాత్మలు మీ కుటుంబాన్ని వెంటాడుతున్న నా బిడ్డ వర్షకెతు రేఖతల కథలందరూ రేఖతల కథల ప్రతి ఒక్క ఆటంకాలని ఇప్పుడే తలపైకి వర్షకెతు రేఖతల కథలందరూ ప్రతి ఒక్క ఆటంకాలని ఇప్పుడే తొలగిపోతున్నందుకు మీకే వందనాలే. యేసు నామములో ప్రభు వర్షకెతు రేఖతల కథ అభిషేకం పొందుకునుగా అభిషేకం దిగుతుంది. అంతేకాల అభిషేకం దిగుతుంది. అంతేకాల అభిషేకం అంతేకాల అభిషేకం నాతో మాట్లాడినాయి అని అడుగుతున్నావా లేదా? వర్షకెతులందరూ నా నుంచి కన్నీరు వాడిచి అడుగుతున్నావు. నేను చూసాను వర్షకెతులందరూ నీ మొర దేవుడు ఉన్నాడు, నాకు చెప్పినాడు వర్షకెతులు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు వర్షకెతులు అవును ఏ స్థలం అయితే అడిగారు మీ కుటుంబంలో ఆ స్థలం గృహం నేను ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్క దురాత్మ బంధకాలను ఇప్పుడు విడుదల అవ్వబోతున్నాను. పూర్తిగా విడుదల చేస్తున్నాను ఇప్పుడే. రేఖతలందరూ మనసులో ఉన్న ఇప్పుడు హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చేతుల్లో ఉన్న కాళ్ళలో ఉన్న బయటికి ఇప్పుడే విడుదల కలిగిస్తున్నా. పూర్తిగా వదిలే విశ్వాసం కలిగి ఉంటే ప్రతి ఒక్క దురాత్మలను చేయబోతున్నాయి. ప్రతి ఒక్కరి బిడ్డ కోసం ప్రార్థించండి. ఈ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మలు యేసునామములో ప్రతి ఒక్క బైబిల్ తీసాను అడుగుతున్నావు కదా మీ మనోడి జీవితంలో మళ్ళీ మీటింగ్ పెట్టేలోపు ఒక గొప్ప సాక్ష్యంతో తిరిగి రాబోతున్నాను. మీ మనవాళ్ళు తీసుకొని మీ గురించి ఒక దురాత్మ ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే గ్లోరీ పైకి నువ్వు గిరిగలతో రేకెత్తుల కథలు ఇంకొన్నారు విడుదలయ్యే కదా రేకెత్తుల కథలందరూ ప్రార్థన చేస్తారు తప్పకుండా. ప్రతి ఒక్క దురాత్మలు ఇప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే నా బిడ్డ చేతులు నీకు అభిషేకించి ప్రార్థన చేస్తున్నావు. చూడు షికెతుల కథలు నీ జీవితంలో అనేక ఆశ్చర్యకారాలు జరగబోతున్నావు. రేఖతుల కథలు నేను ప్రార్థన చేసిన కానించి షికెతుల కథ నీకు విడుదలైన కానించి నీ చేతిలో షికెతుల గొప్ప అగ్ని మండుతమేమవుతుంది. షికెతుల కథ రోజు ఒక గొప్ప అగ్ని మండితే షికెతుల కథ కానీ నేను ప్రార్థన చేయకుండా ఒక దురాత్మ అవుతుంది. బిడ్డ నీకు విడుదల చేస్తున్నాను కదా. మనసులో ఉన్న ప్రతి ఒక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ ఇప్పుడు ఇప్పుడే నేను ముట్టిన హస్తం వేసినది ఇప్పుడే విడుదల కలిగించి రేకెత్తుల కథలందరూ
కావాల్సిన అవసరతల గురించి ప్రార్థించి నువ్వు పుణ్య చేసిన ప్రతి ఒక్క నెరవేరు విశ్వాసం కలిగి ఎవరు ఈ లోకంలో ఇంకా పడుకున్న బిడ్డ చుట్టూ ఒక గొప్ప అగ్ని కంచి వేసి వస్తున్న బిడ్డ ఎవరి చుట్టూ ఏ దురాత్మ రాదు బిడ్డ ఇప్పుడే గొప్ప అగ్ని వేసి నీ మీద దిద్దుతున్నాడు ఇప్పుడు పొందుకో ఏ సాతనైతే నేను ప్రతి బైబుల్ తండ్రి వస్తాడు, అక్కడే ఉన్నాడు అందరూ. ప్రతి ఒక్కరి మీద ఈ రోజు అభిషేకం రిలీజ్ చేయబోతున్నాను నేను. ప్రతి ఒక్కరి మీద అభిషేకం దేవుడు రిలీజ్ చేస్తాడు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్క సాతాన ఆటంకాలను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్క అనారోగ్యం ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్క ఆటంకాలను నుంచి విడుదల చేస్తున్నారు. విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఇంకా నా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగించబోతున్నాను. దేవుడిని కన్నీరు చూసి ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అవసరతలన్నీ తీరబోతున్నాయి. ప్రతి ఒక్క ఆటంకాలని తొలగించబోతున్నాడు. నీకున్న ప్రతి ఒక్క అవసరం తీర్చిపోతున్నాడు దేవుడు. నీకున్న ప్రతి ఒక్క నర బాబా, నీకున్న ప్రతి ఒక్క ఎముకలు నిప్పులని నా దేవుడిని తొలగించబోతున్నాడు. నీకు నా బిడ్డ, నువ్వు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసం కలిగి వచ్చినావు కదా, విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. అనేక ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి నా బిడ్డ. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగిస్తున్నారు. ప్రతి ఒక్క సాతాన ఆటంకాలను తొలగిస్తున్నారు. ఇప్పుడే అధికారం కలిగిన నామలు ఇప్పుడే బలంగా రాబోతుంది. జోసెఫ్ దురాత్మ ఏర్పాటు చేస్తున్న బిడ్డ లోకానుసారంగా చూడమని నా వైపు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే అనేక ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరగబోతున్నాయి. చేతులు వదిలే రెండో శేఖతులు నీలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ ఈ శివుని సంఘానికి వీళ్ళు సాక్ష్యాలు రాబోతుంది. వీళ్ళందరూ కూడా మీరు జరిగిన ప్రతి దాని రేపు పొద్దున మీరు గుర్తు పెట్టుకుని మళ్ళీ మీటింగ్ల కల్లా శివుని సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇది నేను చేసింది కాదు, నేను చేసింది అయితే వేరే
వేరే ఇది అనుకుంటారని దేవుడే దిగొచ్చి ఈ బిడ్డల ద్వారా జరిగించుకుంటున్నాడు. దేవుడికే మహిమ. ఈ రాత్రి ఒక గొప్ప విడుదల చూడబోతున్నావు. విడుదల ఇవ్వండి యేసయ్యా. స్వస్థతలు బలంగా జరగాలి. నీకు నా అనారోగ్యం నుంచి గొప్ప స్వస్థతను ఇవ్వబోతున్నాను. పొందుకో స్వస్థత పొందుకోబోతున్నా బిడ్డ. విశ్వాసం కలిగి ప్రార్థించి, విశ్వాసం కలిగి ప్రార్థించి, విశ్వాసం కలిగి ప్రార్థించి, విశ్వాసం కలిగి ప్రార్థించి, విశ్వాసం కలిగి ప్రార్థించిన బిడ్డ. నీ విశ్వాసం కలిగి ఏ రోజు నుంచి అయితే రేఖల కథనంలో ఆవింత విశ్వాసం రేఖల నా తండ్రి నీకోసం గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతున్నారు. రేఖల కథలందరూ రేఖల కథలందరూ రేఖల కథలందరూ ప్రతి కాలకాలను నేను తిరిగిస్తున్నాను బిడ్డ. రేఖల కథలు ఎవరండి మీరు ఎవరు ప్రతి ఒక్క ఆత్మ బయటికి రా. ప్రతి ఒక్కరి దురాత్మలకు ఎవరు వీళ్ళ పేరెంట్స్ ఎవరు వీళ్ళు తీసేది తీసేసారప్ప. ప్రతి ఒక్క అనారోగ్యాల నుంచి ఎవరికెవరికైతే అనారోగ్యం కలిగి ప్రార్థన చేపించుకున్నారండి. ఎవరు వెళ్ళొద్దు, ప్రార్థన చేపించుకున్నారండి. కార్యం ఖచ్చితంగా జరిగింది. విశ్వాసం ప్రార్థన చేపించుకుని వెళ్ళండి. మీ అరిచే జాపండి. జోసెఫ్ నువ్వు కూడా అభిషేకం తీసుకుని తైలం అందరి చేతులు వేయి. బాటిల్ ఒకటే ఉండే. ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉన్న వాళ్ళ దగ్గర చేతులు పెట్టుకోండి. అక్కడ విశ్వాసం కలిగి రాసుకుంటే గొప్ప గొప్ప ఆశ్చర్యకరాలు అభిషేక తైల పడుతుంది. అభిషేక రేఖల మీకున్న ప్రతి ఒక్క అనారోగ్యాలు పడిపోతాయి. ప్రతి కాటంకల ప్రతి ఒక్క ప్రతి ఒక్క దురాత్మను ఇప్పుడే విడిచిపోతున్నాయి. విశ్వాసం కలిగి ఏ శాఖలైతే మీరు కన్వేషించింది ప్రతి ఒక్క శాఖ